ఇప్పుడు కన్స్ట్రక్టివ్ ఫేజ్ నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు చాలా కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్స్ టేకప్ చేశారు. అందులో భాగంగా ఇండక్షన్ ఆఫ్ ద యంగ్ యూత్ ఇంటూ ద గవర్నమెంట్ సర్వీస్. దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆన్ సెవరల్ సెక్టార్స్ దేర్ ఆర్ కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇందాక గంపా నాగేశ్వరరావు గారు చెప్పినప్పుడు మీరు ఎంప్లాయబుల్ స్కిల్ అయితే, పొటెన్షియల్ స్కిల్ అయితే స్కై ఈజ్ ద లిమిట్, దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అది కూడా రెండు దృష్టిలో పెట్టుకొని మనం ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశాం. వీటితో పాటు ఇందాక గంపా నాగేశ్వరరావు గారు నాకు చెప్పారు, ఇదివరకు చాలా ప్రోగ్రామ్ నేను చూశాను. గంపా నాగేశ్వరరావు గారు 3 రోజులు ఉంటే, ఇందాక మా కలెక్టర్ గారు వచ్చినప్పుడు నువ్వంతా చాలా చెప్పావు, డిగ్రీ ఫైనల్ ఇయర్లో అన్నావు, ఉస్మానియా యూనివర్సిటీ మన ఎన్జీ యూనివర్సిటీ అని చెప్పారు, పిల్లలంతా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అన్నావు, మరి ఇదేంటి బయట రాగానే చిన్న చిన్న డిస్టర్బెన్స్ కనపడుతున్నాయని. సార్ ఇప్పుడే వచ్చారు కదా సార్, బయట ఎన్వైరన్మెంట్తో వచ్చారు. గంపా నాగేశ్వరరావు గారి స్పీచ్ అయినాక 3 రోజులు ఎలా ఉంటారంటే సోల్జర్స్ లెక్క ఉంటారు. ఎందుకంటే ఇదివరకు నేను చూశాను, ఇదివరకు నేను హైదరాబాద్లో చేసినప్పుడు, చిక్కడపల్లి లైబ్రరీలో చేసినప్పుడు ఒక్క 500 చైర్స్ మాత్రమే వేసేటోళ్ళం. 1200 మంది వచ్చేటోళ్ళు, తక్కిన 700 మంది కింద కూర్చొని నిలబడి 4-5 గంటలు అట్లే ఉండేటోళ్ళు. అలాంటి పరిస్థితి ఈ యువతలో వస్తుంది. ఖచ్చితంగా గంపా నాగేశ్వరరావు గారు అలాంటి వాళ్ళు చేస్తారు. రేపు మీరు మళ్ళీ ఒకసారి రాండి సార్, ఖచ్చితంగా మా వాళ్ళు అట్లుంటారు. కానీ అందుకని ముందు కార్పెట్ పెట్టమన్నాను, ఎవరు ఎక్కర్లా చక్కగా ఉంటారు. ఇందాక వారు చెప్పినట్లు పెన్ను పేపర్ పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇందాకనే మనకు జ్యోతి పద్మలు చేసి 2 మనకు ఫొటోస్ పెట్టారు. ఒకటేమో మీరు చూసి ఉంటారు స్వామి వివేకానందది, రెండోది కూడా మీరు చూసి ఉంటారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. స్వామి వివేకానంద గారు చెప్పినట్లు జీవితం అనేది ఒక వరం, అది మానవ జీవితం, అదర్ జీవితాలు కాదు. అట్ ద సేమ్ టైం వరం అంటే ఇట్ ఈజ్ లైక్ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్, అంటే 2 వైపుల పదునున్న కత్తి. ఆ కత్తిని యాపిల్స్ కట్ చేసుకొని నువ్వు తినొచ్చు, ఇతరులకు పెట్టవచ్చు. అదే కత్తితోటి నీ చేతులు కట్ చేసుకోవచ్చు, ఇతర చేతులు కూడా కట్ చేయొచ్చు, ఇతర పీకలు కూడా కొయ్యొచ్చు. దీన్ని ఆ కత్తిని మీరు డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ కనుక దాన్ని ఉపయోగించుకోవాలంటే ఈ 3 రోజులు కూడా ఏదైతే గంపా నాగేశ్వరరావు గారు చెప్పారో ఎట్టి పరిస్థితుల్లో పేపర్ పెన్ను పెట్టుకొని ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇది ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. అట్లే ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పింది చాలా మంది ఉంటారు, నేను చెప్పను. రియల్ ఎసెట్ అంటే మనం ఈ జీవితంలో ఈ ప్రపంచంలో రాగానే మనం అందరం అనుకుంటాం మనం ఎసెట్ అవ్వాలి, మనం ఎసెట్తో పాటు కొన్ని ఎసెట్స్ క్రియేట్ చేయాలని మనం అనుకుంటున్నాం. చాలా మంది చాలా మిస్నోమర్లో ఉంటారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు, రియల్ ఎసెట్స్ ఆర్ యువర్ ఎడ్యుకేషన్, రియల్ ఎసెట్ ఈజ్ యువర్ హెల్త్, రియల్ ఎసెట్ ఈజ్ యువర్ థింకింగ్ బ్రెయిన్, దట్ ఈస్ గోయింగ్ టు బి టాట్ ఫర్ దిస్ 3 days హౌ యూ థింక్. ఏదైనా ఎందుకంటే మీకు అందరూ తెలుసు, భగవద్గీతలో కూడా చెప్పారు యద్భావం తద్భవతి. స్వామి వివేకానంద గారు కూడా చెప్పారు, ఈ రోజు నువ్వు ఎట్లా ఉన్నావంటే పాత నీ ఆలోచనల రిజల్టే ఇదని. టుమారో ఏమవుతున్నావంటే ఈ రోజు ఆలోచనలే రేపేమవుతున్నావు అనేది చెప్పారు. ఆ విధంగా ఈ రోజు ఈ 3 రోజులు కూడా మీ ఆలోచనల్ని మార్పు చేసి ఎలా మీరు ఆలోచిస్తారో అలా ముందుకు అవడానికి ఆస్కారం ఉంటుంది. దాని గురించి ఈ 3 రోజులు కూడా మీరు ఎట్టి పరిస్థితిలో ఏమాత్రం ఇది మిస్యూజ్ చేసుకోకుండా సిస్టమేటిక్గా సోల్జర్స్కి తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం చేయడానికి చాలా మంది చెప్పారు, నేనేం పెద్ద ఉపయోగించలే, నేను కోఆర్డినేటర్ లైజనింగే చేశాను. దీనికి ఇందాక వారు చెప్పినట్లు సురేష్ గుప్తా గారు, అంతేకాకుండా ప్రసాద్ గారు నా వెంట ఉండి, అండ్ గోలి అమరేందర్ రెడ్డి గారు 5-6 రోజుల దాకా నా వెంబడి తిరిగారు. ఇదంతా ప్లాన్ చేయడానికి చేశారు. వారికి ముందు మీ చప్పట్ల ద్వారా ధన్యవాదాలు చెప్పాలి. సెకండ్, ఈ ప్రోగ్రాము అనుకోగానే దీన్ని ఎట్లా చేయాలి, దీనికి దాదాపు 3 లక్షల ఖర్చు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది దైవ కార్యక్రమం, వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అడగంగానే సుధాకర్ పైప్స్ మేళా సత్యనారాయణ గారు మీరు అడగంగానే మీ ఇష్టం సార్ అన్నారు. నా ఇష్టం వద్దు, మీరు ఎంత చేస్తారని చేయండి, నేను 1 లక్ష పంపిస్తానని చెప్పారు. వారికి ధన్యవాదాలు చప్పట్ల ద్వారా కొట్టండి. ఇది అయిపోగానే ఇంకా తక్కువ వస్తుందంటే లయన్స్ క్లబ్ మా గోలి అమరేందర్ రెడ్డి గారు, మురళీధరరావు గారు, మా ప్రసాద్ గారు మేమున్నాం సార్ మీకెందుకని వాళ్ళు 1 లక్ష కాంట్రిబ్యూట్ చేశారు. వారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. వారితో పాటు మీ భోజనానికి తక్కిన ఆస్పెక్ట్ చూసాం. దానికే ఎమ్మటే హైదరాబాద్ నుంచి ఎక్కడ కనెక్ట్ అయ్యారో కనెక్ట్ అయ్యి శాంతికుమార్ గారు ఎన్ఆర్ఐ ఆర్గ్ వారు కూడా మా ఇంటికి వచ్చి నా దగ్గర ఉండి వాళ్ళు చేశారు. వారు కూడా కాంట్రిబ్యూట్ చేశారు, వారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. వారితో పాటు నాతో సహకరిస్తున్న మా డిఎస్ఓ గారు, డిఎం సివిల్ సప్లైస్ ఏఎస్ఓ గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఈ కార్యక్రమం ఇందాక వారు చెప్పినట్లు హైదరాబాద్లో అయితే చాలా కాస్ట్లీ ఉంటుంది, ఇది ఎక్కడ ఏం లేదు. అందరూ సమాజ దృక్పథం, సమాజ సేవ గురించి ముందుకు వచ్చారు కనుక వారికి అందరికీ చెప్పాను. నేను ఫస్ట్ అడగంగానే ముందుగా ఈ కార్యక్రమం చెప్పంగానే నాకు వెంట ఉండి నన్ను ప్రోత్సాహపరిచి ఇది ముందుకు పో అని చెప్పిన వాడు ప్రదాత మన జిల్లా కలెక్టర్ రథసారథి పి సత్యనారాయణ రెడ్డి గారికి ప్రత్యేకంగా చప్పట్ల ద్వారా ధన్యవాదాలు చెప్పాలి.
ఈ కార్యక్రమం ఇంతటితో ఆగకుండా సార్ చెప్పారు ఈసారి అన్ని చేయలేం మనం, ఇది మన స్కూల్స్లో పోవాలి, ముఖ్యంగా గవర్నమెంట్ వాడికి పోవాలని చెప్తే వారు చెప్పింది అనుగుణంగా మా డిఓ గారికి ఆర్ఐఓ గారికి చెప్పి మీ ముందు వరుసలో ఉన్న టీచర్స్ని వాళ్ళని కూడా 3 రోజులు అటెండ్ అవ్వమన్నాం. వాళ్ళు గోయింగ్ టు బి టీఓటీస్. రేపు గవర్నమెంట్ స్కూల్స్లో 10th క్లాస్ పిల్లలకు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలకు ఏ పాయింట్స్ ఉన్నాయో ఇవి కంటిన్యూస్గా ఎప్పుడెప్పుడు అవసరం ఉందో అవి చేస్తే ఇప్పుడు ఏదైతే గంపా నాగేశ్వరరావు గారు మనకు చెప్పి అలాంటి విషయాలు లేకుండా మున్ముందు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా చేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే 11 గంటలకు ఆల్రెడీ వీడియో కాన్ఫరెన్స్ చీఫ్ సెక్రటరీ గారు ఉంది, మన కలెక్టర్ గారు పోవాల్సిన ఆవశ్యకత ఉంది కనుక మేము తొందరపడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.